హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రీటైల్ మాస్టర్. ఈరోజు మనం ఈ వీడియోలో కిరాణా స్టోర్లో ప్రోడక్ట్స్ ఎలా యాడ్ చేయాలి, కంపెనీ బార్కోడ్తో ఎలా రీప్లేస్ చేయాలి, తర్వాత స్టాక్ ఎలా మెయింటైన్ చేయాలి, ఇవన్నీ ఈ వీడియోలో డీటెయిల్గా చూద్దాం. రీటైల్ మాస్టర్లో ప్రోడక్ట్స్ యాడ్ చేయడం మరియు స్టాక్ మేనేజ్ చేయడం చాలా ఈజీ. ఇప్పుడు మీకు స్క్రీన్ కనబడుతున్న విధంగా ఫస్ట్ మనం ప్రోడక్ట్స్ యాడ్ చేద్దాం. ప్రోడక్ట్స్ యాడ్ చేయడానికి స్మార్ట్ యాడ్ ప్రోడక్ట్ అనేసి ఒకటి ఉంది. ఇందులో వచ్చేసి మీరు జస్ట్ ఎక్సెల్ లాగా ప్రోడక్ట్స్ యాడ్ చేసేయచ్చు. ఫామ్స్ ఇవంతా ఫిల్అప్ చేయాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్గా యాడ్ చేసేయచ్చు. అది ఎలానో ఇప్పుడు చూద్దాం. జస్ట్ న్యూ రికార్డ్ పైన క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ వచ్చేసి P001 అంటుంది. అంటే మన దగ్గర ఇప్పుడు ఇంతవరకు మనం ఎలాంటి ప్రోడక్ట్స్ యాడ్ చేయలేదు. ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాం కాబట్టి P001 అని చూపిస్తుంది. ఇప్పుడు మీకు స్క్రీన్ పైన కనబడుతున్న విధంగా పారిస్ జాగరీ పౌడర్ అనేసి ఫస్ట్ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. జాగరీ పౌడర్ 500 గ్రామ్స్ అనేసి యాడ్ చేసి ఎంటర్ చేస్తున్నాను. ఇందులో వచ్చేసి నేను ఎలాంటి పర్చేస్ ప్రైస్ ఇవ్వట్లేదు. పర్చేస్ ప్రైస్ 0 చేస్తున్నాను. సైజ్ కూడా 0 ఇస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ కూడా వచ్చేసి 0 ఇస్తున్నాను. బార్కోడ్ ఇక్కడ డిఫాల్ట్గా మీకు 1001 అనేసి బార్కోడ్ వచ్చింది. ఈ బార్కోడ్ మీరు డిఫాల్ట్గా పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు. కానీ నాకు ఈ ప్రోడక్ట్తో కంపెనీ బార్కోడ్ వచ్చింది. సో ఈ కంపెనీ బార్కోడ్ని నా బార్కోడ్ స్కానర్తో స్కాన్ చేస్తున్నాను. స్కాన్ చేయగానే చూడండి, ఇక్కడ కంపెనీ బార్కోడ్ వచ్చేసింది. దీని ఎంఆర్పి వచ్చేసి 55 రూపీస్. రీటైల్ ప్రైస్ నేను 50 రూపీస్కి అమ్మాలి అనేసి అనుకుంటున్నాను. నెక్స్ట్ ఇన్సర్ట్ చేసేసాను. సక్సెస్ఫుల్లీ సేవ్డ్ అనేసి వచ్చేసింది. సో ప్రోడక్ట్ సేవ్ అంతే, చాలా ఈజీగా ప్రోడక్ట్ యాడ్ చేసేయచ్చు. నెక్స్ట్ ఆశీర్వాద్ ఆటా 1 kgది యాడ్ చేస్తున్నాను. దీనికి కూడా నేను పర్చేస్ ప్రైస్ ఏమి ఇవ్వట్లేదు. సైజ్ కూడా ఏమి ఇవ్వట్లేదు. 0 ఓపెనింగ్ స్టాక్ 0 ఇస్తున్నాను. బార్కోడ్ సేమ్ బార్కోడ్. దీనికి కూడా మనకి కంపెనీ బార్కోడ్ ఉంది కాబట్టి కంపెనీ బార్కోడ్ జస్ట్ స్కాన్ చేయగానే బార్కోడ్ చూడొచ్చు. ఏ విధంగా స్కాన్ చేయగానే మీరు చూడొచ్చు బార్కోడ్ ఏ విధంగా వచ్చేసింది అని. ఎంఆర్పి వచ్చేసి 71 రూపీస్. రీటైల్ ప్రైస్ వచ్చేసి 65 రూపీస్గా పెడుతున్నాను. ఈ ప్రోడక్ట్ కూడా సేవ్ అయిపోయింది. నెక్స్ట్ ప్రోడక్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. సర్ఫ్ ఎక్సెల్ బిగ్ బార్ 250 గ్రామ్స్ ప్రోడక్ట్ తీసుకుంటున్నాను. పర్చేస్ ప్రైస్ 0, యాజ్ ఇట్ ఈస్ 0 వచ్చేసి బార్కోడ్ స్కాన్ చేసేస్తున్నాను. బార్కోడ్ వచ్చేసింది. ఎంఆర్పి 35 రూపీస్. రీటైల్ ప్రైస్ కూడా వచ్చేసి 33 రూపీస్. సేవ్ చేసేసాను. ప్రోడక్ట్ సేవ్ అయిపోయింది. నెక్స్ట్ అలానే ఇంకో ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి రెడ్ లేబుల్ న్యాచురల్ కేర్ 275 గ్రామ్స్ ప్రోడక్ట్. పర్చేస్ ప్రైస్ 0 ఇస్తున్నాను. ఓపెనింగ్ స్టాక్ 0. బార్కోడ్ వచ్చేసి స్కాన్ చేస్తున్నాను. ప్రోడక్ట్ స్కాన్ చేయగానే బార్కోడ్ వచ్చేసింది. నెక్స్ట్ దీని ఎంఆర్పి వచ్చేసి 175 రూపీస్ ఎంఆర్పి. రీటైల్ ప్రైస్ వచ్చేసి నేను 160 రూపీస్ అనేసి పెడుతున్నాను. యాడ్ ఈ ప్రోడక్ట్ కూడా యాడ్. నెక్స్ట్ ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఆల్పెన్లీబే గోల్డ్ చాక్లెట్స్ తీసుకుంటున్నాను. $324 grams. సేమ్ పర్చేస్ ప్రైస్ 0 ఇస్తున్నాను. సైజ్ 0. ఓపెనింగ్ స్టాక్ 0. బార్కోడ్ కంపెనీ బార్కోడ్ ఉంది కాబట్టి కంపెనీ బార్కోడ్ స్కాన్ చేసేస్తున్నాను. కంపెనీ బార్కోడ్ వచ్చేసింది. దీని ఎంఆర్పి మనకి 105 రూపీస్. రీటైల్ ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. సేవ్. చూడండి, ప్రోడక్ట్స్ మొత్తం మీకు సేవ్ అయిపోయాయి. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేస్తున్నాను. ఇప్పుడు ఒకసారి రికార్డ్స్లోకి వెళ్దాం. రికార్డ్స్లోకి వెళ్ళి స్టాక్ ఇన్ హ్యాండ్లో షో ఆల్ స్టాక్ అని ప్రెస్ చేస్తున్నాను. చూడండి, స్టాక్ మనకి స్టాక్ అయితే ఏమీ చూపించట్లేదు. ఎందుకు అంటే మనం ప్రోడక్ట్ ఒకటే యాడ్ చేసాము, మన దగ్గర ఎటువంటి స్టాక్ లేదు. ఒకసారి నెగిటివ్ స్టాక్ పైన క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి షో ఆల్ అనేసి ప్రెస్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి, మనం యాడ్ చేసిన ప్రోడక్ట్ చూపిస్తుంది, కానీ అవైలబుల్ స్టాక్ ఒకసారి గమనించండి మీరు. అవైలబుల్ స్టాక్ వచ్చేసి మీకు కంప్లీట్లీ 000 అనేసి చూపిస్తుంది. అంటే ఎటువంటి స్టాక్ లేదు. ఇప్పుడు స్టాక్ని పర్చేజ్ ఎంట్రీ త్రూ ఎలా ఎంటర్ చేయాలనేది మనం చూద్దాం. సో పర్చేజ్ ఎంట్రీలోకి వెళ్తున్నాను. పర్చేజ్ ఎంట్రీలోకి వెళ్ళి సప్లైని సెలెక్ట్ చేసుకుంటాను. ఆర్కే ట్రేడర్స్ అనేసి ఇక్కడ ఒక సప్లయర్ కనబడుతున్నాడు. ఆ సప్లైని సెలెక్ట్ చేసుకున్నాను. సప్లైని సెలెక్ట్ చేసుకున్న తర్వాత
మీరు బిల్లింగ్ డేట్ ఏదైతే ఉంటుందో ఆ బిల్లింగ్ డేట్ మీరు చేంజ్ చేసుకోవాలంటే బిల్లింగ్ డేట్ కూడా చేంజ్ చేసుకోవచ్చు. ఇన్వాయిస్ నెంబర్, ఒకవేళ మీ కస్టమర్ లేదా మీ సప్లయర్ ఇచ్చిన ఇన్వాయిస్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి అనుకోండి, ఈ విధంగా మీరు ఇన్వాయిస్ నెంబర్ కూడా, ఆ ప్రాపర్ ఇన్వాయిస్ నెంబర్ ఏదైతే ఉంటుందో ఆ ప్రాపర్ ఇన్వాయిస్ నెంబర్ కూడా ఇందులో ఎంటర్ చేయొచ్చు. ఇందులో ఇన్వాయిస్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇప్పుడు నేను యాడ్ చేసిన ప్రోడక్ట్స్లో వచ్చేసి మొదటిగా ప్యారిస్ జాగరీ పౌడర్, పి అని ప్రెస్ చేయగానే ఇక్కడ మీకు ప్రోడక్ట్ కనబడుతుంది. ఈ ప్రోడక్ట్ యాడ్ చేస్తున్నాను. ఈ ప్రోడక్ట్ వచ్చేసి పర్చేస్ ప్రైస్ 40 రూపీస్కి పడుతుంది ఒక ప్రోడక్ట్. క్వాంటిటీ వచ్చేసి 10 నెంబర్స్ తీసుకుంటున్నాను. పర్చేస్ ప్రైస్ వచ్చేసి 40 రూపీస్కి తీసుకుంటున్నాను. ఆటోమేటిక్గా ఎవ్రీథింగ్ క్యాల్కులేట్ చేసేస్తుంది. యాడ్ టు కార్ట్ ఇచ్చేసాను. ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ నేమ్ వచ్చేసి చూపిస్తుంది, ప్రోడక్ట్ పర్చేస్ క్వాంటిటీ చూపించింది, పర్చేస్ ప్రైస్ నేను ఎంత తీసుకున్నాను, దాని టోటల్ అమౌంట్ ఎంతైతే అయిందో ఆ అమౌంట్ కూడా చూపించాను. నెక్స్ట్ ఆశీర్వాద్ ఆటా, ఇక్కడ చూడండి, ఏ అని ప్రెస్ చేయగానే ఏతో వచ్చేసి నేను 2 ప్రోడక్ట్స్ యాడ్ చేశాను. ఒకటి ఆశీర్వాద్ ఆటా, రెండవది ఆల్పెన్లీబే గోల్డ్ చాక్లెట్స్. అందుకే 2 ప్రోడక్ట్స్ చూపిస్తుంది. మొదటిగా నేను ఆశీర్వాద్ ఆటా సెలెక్ట్ చేసుకున్నాను. ఈ ఆశీర్వాద్ ఆటా కూడా 10 పీసెస్ ఇస్తున్నాను. నాకు పర్చేస్ ప్రైస్ వచ్చేసి 57 రూపీస్ అనుకుందాం ఎగ్జాంపుల్గా. సో దీన్ని కూడా యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసి సర్ఫ్ ఎక్సెల్, ఎస్ అని ప్రెస్ చేయగానే సర్ఫ్ ఎక్సెల్ చూపించేసింది. ఈ సర్ఫ్ ఎక్సెల్ కూడా వచ్చేసి ఒక 10 పీసెస్ తీసుకుంటున్నాను, యాడ్ చేశాను. నెక్స్ట్ రెడ్ లేబుల్, ఆర్ పైన ప్రెస్ చేయగానే రెడ్ లేబుల్ వచ్చేసింది. రెడ్ లేబుల్ 10 పీసెస్ యాడ్ చేశాను. 10 పీసెస్ యాడ్ చేసిన తర్వాత నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 150 రూపీస్ యాడ్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి ఆల్పెన్లీబే, ఏ ప్రెస్ చేస్తున్నాను, ఆల్పెన్లీబే వచ్చేసింది 10 తీసుకున్నాను. నా పర్చేస్ ప్రైస్ వచ్చేసి 80 రూపీస్ అనుకున్నాము ఎగ్జాంపుల్గా. సో ఇక్కడ యాడ్ చేస్తే ప్రతి ఒక్కటి చూపిస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు 10 క్వాంటిటీ. సో ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ వచ్చేసి 10 క్వాంటిటీస్గా తీసుకున్నాను. ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ పర్చేస్ ప్రైస్ ఎంటర్ చేశాను. కానీ ఇక్కడ చూడండి, ఒక పర్చేస్ ప్రైస్ సర్ఫ్ ఎక్సెల్ బిగ్ బార్ అనే దానికి పర్చేస్ ప్రైస్ ఎంటర్ చేయలేదు. సో ఈ పర్చేస్ ప్రైస్ని మీరు ఎంటర్ చేయలేదు కాబట్టి దీనిపైన క్లిక్ చేసేసి ఇక్కడ పర్చేస్ ప్రైస్ ఏదైతే ఉందో ఆ పర్చేస్ ప్రైస్ వచ్చేసి నేను 32 రూపీస్గా ఇస్తున్నాను. సో పర్చేస్ ప్రైస్ 32 రూపీస్గా ఇస్తున్నాను. ఇక్కడ ఎడిట్ అని ప్రెస్ చేయగానే మీకు పర్చేస్ ప్రైస్ ఎడిట్ అయిపోతుంది. ఇప్పుడు చూడండి, ప్రతి ఒక్క ప్రోడక్ట్ వచ్చేసి మీకు పర్చేస్ ప్రైస్ ఉంది. ఈ విధంగా మీరు పర్చేస్ ప్రైస్ ఎడిట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నా టోటల్ బిల్ అమౌంట్ ఎంత అయితే ఉందో టోటల్ బిల్ అమౌంట్ ఇక్కడ చూపిస్తుంది. టైప్ ఆఫ్ బిల్, క్రెడిట్ అయితే క్రెడిట్, క్యాష్ అయితే క్యాష్, బ్యాంక్ ట్రాన్స్ఫర్ అయితే బ్యాంక్ ట్రాన్స్ఫర్. ఈ బిల్ వచ్చేసి నేను క్రెడిట్ బిల్గా చేస్తున్నాను. సో క్రెడిట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని సేవ్ అనే ఆప్షన్ ఇచ్చాను. సేవ్ అనే ఆప్షన్ ఇవ్వగానే ఇక్కడ చూడండి, సేవ్ అనే ఆప్షన్ ఇవ్వగానే సేవ్డ్ సక్సెస్ఫుల్లీ అనేసి చూపించింది. అంటే ఇప్పుడు మన బిల్ ప్రాపర్లీ సేవ్ అయిపోయింది. ఒకవేళ సేవ్ అయిన ప్రోడక్ట్స్కి మీరు బార్కోడ్ ప్రింట్ తీయాలి అనుకుంటే ఇందులో చాలా ఈజీగా ప్రింట్ తీసేయచ్చు. జస్ట్ ప్రింట్ బార్కోడ్ లేబుల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, మీరు ఏవైతే ప్రోడక్ట్స్ యాడ్ చేశారో ఇందులో యాడ్ చేసిన ప్రోడక్ట్స్ వాటి యాక్యురేట్ క్వాంటిటీ ప్రతి ఒక్కటి 10 పీసెస్ యాడ్ చేసాము. 10 పీసెస్గానే చూపిస్తుంది. ఇందులో మేము మీకు ప్రీ డిఫైన్డ్గా బార్కోడ్స్ ఇస్తాము. ఆ బార్కోడ్స్లో మీకు కావాల్సిన స్టైల్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ టెంప్లెట్ 2 సెలెక్ట్ చేసుకొని అప్లై చేస్తున్నాను. అప్లై చేయగానే ప్రింట్ ప్రివ్యూ ఇస్తాను. ప్రింట్ ప్రివ్యూలో ఏ విధంగా ఈ ప్రోడక్ట్ వస్తుందో, సర్ఫ్ ఎక్సెల్ బిగ్ బార్, మీ స్టోర్ డీటెయిల్స్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ఇందులో వచ్చేస్తాయి. సో మీరు ప్రింట్ చేస్తే యాక్యురేట్ క్వాంటిటీ 10 నెంబర్స్ అయితే 10 నెంబర్స్ వస్తాయి. ఇప్పుడు ప్రతిదానికి కంపెనీ బార్కోడ్ ఉంది కాబట్టి నాకు ప్రత్యేకంగా ఈ బార్కోడ్ స్టిక్కర్ అవసరం లేదు. సో దీన్ని క్లోజ్ చేసేస్తున్నాను నేను. ఇప్పుడు మనం యాడ్ చేసుకున్న వాటిని మన రికార్డ్స్లో ఎలా చెక్ చేయాలో చూద్దాం. రికార్డ్స్కి వెళ్ళాను, స్టాక్ ఇన్ హ్యాండ్, నేను యాడ్ చేసిన ప్రతి ప్రోడక్ట్ నేమ్, వాటి క్వాంటిటీ, అవైలబుల్ క్వాంటిటీ, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. 10 నెంబర్స్లో నేను స్టాక్ ఎంట్రీ చేశాను కాబట్టి చూపిస్తుంది. ఇప్పుడు దీన్ని సేల్ ఎలా చేయాలి అనేది చూద్దాము. ఇందులో మీకు 2 సేల్ ప్యానల్స్ ఉంటాయి. ఒకటి ట్రెడిషనల్ సేల్ ప్యానల్, ఇంకోటి టచ్ సేల్ ప్యానల్. ముందుగా టచ్ సేల్ ప్యానల్తో ఎలా సేల్ చేయాలో చూద్దాం. సేల్ ప్యానల్ పైన క్లిక్ చేయగానే ఇలా మీకు సేల్ ప్యానల్ ఓపెన్ అయిపోతుంది. ఇక్కడ చూడండి, మీరు యాడ్ చేసిన ప్రోడక్ట్స్ అన్నీ వచ్చేసి ఇందులో కనపడుతున్నాయి. కానీ ఏ ప్రోడక్ట్ కూడా ఇమేజ్ కనపడట్లేదు. ఇమేజ్ ఎలా అప్డేట్ చేయాలి అంటే జస్ట్ ఇక్కడ ఏఐ ఇమేజ్ అనేసి ఒక ఆప్షన్ కనపడుతుంది కదా, ఏ ఇమేజ్ పైన క్లిక్ చేసేసి కేటగిరీస్ పైన క్లిక్ చేయండి. కేటగిరీస్ పైన క్లిక్ చేయగానే మీకు ఇలా లోడింగ్ అనేసి వచ్చేస్తుంది. లోడింగ్ అనేది రాగానే గూగుల్
కన్సోల్ నుంచి యాక్యురేట్ ఇమేజ్, మీరు ప్రోడక్ట్ నేమ్ ఏదైతే ఇస్తారో ఆ ప్రోడక్ట్ నేమ్ని బట్టి యాక్యురేట్ ఇమేజ్ సెలెక్ట్ చేసుకొని డౌన్లోడ్ చేసేస్తుంది. చూడండి, ప్రతి ఒక్క ఇమేజ్ యాక్యురేట్గా కనబడుతుంది. ఇప్పుడు మీరు స్క్రీన్ ప్రోడక్ట్ పైన ఉండే ఇమేజ్ గమనించవచ్చు, బిల్డింగ్ సాఫ్ట్వేర్లో వచ్చిన ఇమేజ్ కూడా గమనించవచ్చు. రెండు యాజ్ ఇట్ ఈస్గా ప్రాపర్గా వచ్చేస్తాయి. సేమ్ ఆశీర్వాద్ ఆటా సేమ్ కనపడుతుంది. ఆల్పెన్లిబే గోల్డ్, జాగ్రీ పౌడర్, సర్ఫ్ ఎక్సెల్ అండ్ న్యాచురల్ కేర్, ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రాపర్గా వచ్చేసాయి. ఇప్పుడు బిల్లింగ్ ఎలా చేయాలో చూద్దాం. ఆటా పైన క్లిక్ చేశాను. నెక్స్ట్ జాగ్రీ పౌడర్, న్యాచురల్ కేర్, 3 ప్రోడక్ట్స్ వచ్చేసి ఇక్కడ యాడ్ అయిపోయాయి. నా బిల్ టోటల్ అమౌంట్ వచ్చేసి 275 రూపీస్ అయింది. పే బటన్ పైన క్లిక్ చేయగానే పేమెంట్ కన్సోల్ ఓపెన్ అయిపోతుంది. నెక్స్ట్ క్యాష్ బటన్ ఇవ్వగానే మీకు బిల్ జనరేట్ అయిపోతుంది. బిల్ ఒకసారి జూమ్ చేస్తున్నాను, చూడండి. కస్టమర్కి మీరు బిల్ మీద ఇచ్చిన డిస్కౌంట్ కూడా వచ్చేసి ఇక్కడ చూపిస్తుంది. యూ సేవ్ 26 రూపీస్ అనేసి చూపిస్తుంది. నెక్స్ట్ ఇందులో వచ్చేసి మీరు కస్టమర్కి లాయల్టీ పాయింట్స్ కనుక ఇస్తూ ఉంటే ఆ లాయల్టీ పాయింట్స్ కూడా ఇందులో వచ్చేసి డైరెక్ట్గా యాడ్ అయిపోతాయి. ఇక్కడ క్యూఆర్ కోడ్ ఏదైతే కనపడుతుందో ఇది వచ్చేసి ఒక డైనమిక్ క్యూఆర్ కోడ్ అనమాట. ఈ డైనమిక్ క్యూఆర్ కోడ్తో మీరు బిల్ పైన ఏదైతే అమౌంట్ ఉందో ఈ క్యూఆర్ కోడ్ స్కాన్ చేయగానే మీకు బిల్ పైన ఏదైతే అమౌంట్ చూపిస్తుందో, ఇక్కడ ఎగ్జాంపుల్గా 275 రూపీస్ చూపిస్తుంది. మీరు ఈ బార్ కోడ్ యూస్ చేసేసి ఈ బార్ కోడ్ మీరు స్కాన్ చేయగానే ఎగ్జాక్ట్ అమౌంట్ 275 రూపీస్ ఏదైతే ఉందో అదే అమౌంట్ చూపిస్తుంది. ఇప్పుడు మనం కొన్ని ప్రోడక్ట్స్ సేల్ చేసాము. సేల్ చేసిన తర్వాత మన స్టాక్ రికార్డ్లో ఎలా ఉంటుందో ఒకసారి అబ్జర్వ్ చేద్దాం. రికార్డ్స్లోకి వెళ్ళి స్టాక్ ఇన్ హ్యాండ్ పైన క్లిక్ చేద్దాము. షో ఆల్ ప్రోడక్ట్స్ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు ఇక్కడ చూడండి, ప్రోడక్ట్ క్వాంటిటీ ఏదైతే ఉండాలో అన్ని 10 ఉండాల్సింది. ఇక్కడ నేను 3 ప్రోడక్ట్స్ సేల్ చేశాను కాబట్టి 3 ప్రోడక్ట్స్ 9గా చూపిస్తుంది. నెక్స్ట్ ఇప్పుడు ఒకటే ప్రోడక్ట్ సర్ఫ్ ఎక్సెల్ బార్ ఏదైతే ఉందో ఇప్పుడు 10 చూపిస్తుంది. నేను ఒక 4 పీసెస్ సేల్ చేసి చూస్తాను. న్యూ సేల్ ప్యానల్ 4 టైమ్స్ క్లిక్ చేస్తాను. ఇక్కడ చూడండి క్వాంటిటీ 4 సేల్ చేస్తున్నాను. క్యాష్ ఇచ్చేసాను, బిల్ వచ్చేస్తుంది. ఇక్కడ చూడండి సర్ఫ్ ఎక్సెల్ వచ్చేసి 4 క్వాంటిటీ సేల్ చేశాను. ఇప్పుడు నెక్స్ట్ రికార్డ్స్లోకి వెళ్దాము. స్టాక్ ఇన్ హ్యాండ్ పైన క్లిక్ చేద్దాము. షో ఆల్ ప్రొడక్ట్స్ అండ్ సెంటర్ క్లిక్ చేసేస్తే ఇప్పుడు సర్ఫ్ ఎక్సెల్ చూడండి. సర్ఫ్ ఎక్సెల్ బార్ 250 గ్రామ్స్. ఇంతకుముందు మనకి 10 చూపించేది, కానీ ఇప్పుడు 6 మాత్రమే చూపిస్తుంది. ఈ విధంగా మీరు చాలా ఈజీగా మీ సూపర్ మార్కెట్ ప్రోడక్ట్స్ని యాడ్ చేయడం కానీ లేకపోతే స్టాక్ మేనేజ్ చేయడం కానీ చాలా ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ వీడియోలో మనం కస్టమర్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి, ఆఫర్స్ ఎలా మేనేజ్ చేయాలి, మన బిజినెస్ సేల్స్ పెంచుకోవడానికి 1 క్లిక్తో బ్రోచర్స్ ఎలా జనరేట్ చేయాలి, మరియు కస్టమర్స్తో ఆఫర్ బ్రోచర్స్ని ఎలా షేర్ చేయాలి, సేల్స్ని ఎలా పెంచుకోవాలి లాంటి అద్భుతమైన ఫ్యూచర్స్ని చూద్దాము. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం ఈ వీడియోని లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. రెగ్యులర్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రీటైల్ మాస్టర్.